బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంటికి వెళ్లారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. డీకే అరుణ ఇంట్లోకి ఆగంతుకుడు ప్రవేశించిన ఘటనపై సిపి ఆరా తీశారు. ఘటనపై వివరాలు సేకరించారు. సీఎం ఆదేశాల మేరకు భద్రత కల్పించే విషయంపై సిపి సూచనలు చేశారు. అదనపు భద్రత కల్పించాలని చాలాసార్లు పోలీసు అధికారులను కోరానని అయినా వాళ్లు పట్టించుకోలేదన్నారు ఎంపీ డీకే అరుణ. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు. ఇంట్లో ఒక్క వస్తువు కూడా చోరీ చేయలేదని, అందుకే అనుమానంగా ఉందన్నారు. పక్కా రెక్కి నిర్వహించి దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడని, ఉద్దేశపూర్వకంగానే ఇదంతా జరిగిందంటున్న ఎంపీ డీకే అరుణతో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. ఎంపీ డీకే అరుణ ఇంట్లో ప్రవేశించినటువంటి ఆగంతుకుడి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ గాలిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎంపీ ఉన్నారు. మేడం, మీరు ఆ సమయంలో లేనట్టున్నారు. ఇంతకు ఎవరు ప్రవేశించారని మీరు సస్పెక్ట్ ఏమైనా చేస్తున్నారా? సో మా పాప బెడ్రూమ్లోకి పోయిండు. కింద మనమరాల బెడ్రూమ్ ఓపెన్ ఉంది, డోర్ ఓపెన్ ఉంటే లోపలికి పోయిండు. లోపలికి పోయి చూసి ఏదో టేబుల్ ఏదో బాక్స్ తీసి బయట తీసుకొచ్చేసిండని చెప్పింది ఆమె. సో అంటే మరీ ఏంటంటే ఇక్కడ ఇంతమంది పిల్లలు సడన్ గా ఆ టైంలో ఎవరైనా మేల్కొని ఉండుంటే, వాడిని చూసి అరిచేసే ఉండుంటే, అంటే వాడు ఏ రకమైనటువంటి డాడీకి పాలు పనేవాడు అనేటటువంటిది ఒక భయం అక్కడ. అంటే మనం ఆ భయాన్ని మనం ఫస్ట్ ఊహించలేకపోయినాను. అరే వాడు నిజంగా వచ్చిండు పోయిండు ఓకే, బట్ వాడు ఒకవేళ నా మనమరాలంలోకి పోయినాడు, గ్రాండ్ డాటర్, ఆమె పాప సడన్ గా మెలకు వచ్చింది, వాడిని చూసింది, భయపడింది, అరిచింది, వాడు ఏం చేసేవాడో తెలియదు కదా. నోరు మూసేసి ప్రాణం తీసేస్తే వాడు ఏం చేయలేం. మేడం, మీరు వచ్చాక మీ మనవరాలతో కానీ పాపతో మాట్లాడితే ఏం చెప్తున్నారు? ఒక్కసారిగా భయాందోళనకు గురై ఉంటారుగా మీరు అన్నట్లుగా. మార్నింగ్ వరకు తెలియదు ఈ ఇష్యూ అంతా. మార్నింగ్ 6 o'clock కి మా డ్రైవర్ చూసిన తర్వాత తెలిసినాక వాళ్ళు భయపడుతున్నారు. అరే ఇప్పుడు ఇంట్లో నేను లేనప్పుడు ఉండాలంటే భయం అయిపోయింది. నువ్వు ఉంటే సెక్యూరిటీ ఉంటావు, నువ్వు లేకుంటే ఎవరు ఉండరు కదా, మేము ఎట్లా అనేటటువంటి భయము పిల్లలకి వచ్చింది వాళ్ళ. సో దాని గురించి నేను సెక్యూరిటీని పెంచమన్నా. నేను కాన్స్టిట్యున్సీ వెళ్తుంటా. కాన్స్టిట్యున్సీ వెళ్ళినప్పుడు నా దగ్గర చాలా మంది, నేను కాన్స్టిట్యున్సీలో ఏ ప్రోగ్రాంలో పోయినా 100 మంది నాకు గ్యాదర్ అవుతారు చుట్టుముట్టు. అప్పుడు కూడా నాకు సెక్యూరిటీ అవసరం. దాంట్లో ఎవరైనా ఒక్కరైనా ఆగంతుకుడు దూరితే నాకు సెక్యూరిటీ అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో అంతమందిలో ఎవరు మనోళ్ళుగా ఎవరైనా ఏ ఒక్కరు వచ్చినా కూడా నేను చెప్పలేను కదా దాంట్లో. సో అక్కడ కూడా సెక్యూరిటీ పైన కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం. చాలాసార్లు కంప్లైంట్ చేసిన, డిఐజీకి, ఐజీకి చాలాసార్లు కంప్లైంట్ చేశాను. నేను ఒక విమెన్ని, నేను వెళ్ళినప్పుడు నా చుట్టుముట్టు చాలా మంది, ఆ గన్మెన్ 2 గన్మెన్ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అసలు సెక్యూరిటీ ఉండదు. నాకు వెనక ముందు పోలీస్ బందోబస్తు ఉండదు. అంత మొత్తం ఎమ్మెల్యేలకు మీరు అంత బందోబస్తు ఇస్తున్నారు. అరే వాళ్ళకి ఇవ్వండి, నేను అభ్యంతరం పెడతాను. అరే నాకు కూడా ఇవ్వండి. దాని గురించి ఇప్పటిదాకా అసలు ఎవరు స్పందిస్తలేరు. దాని గురించి అసలు అంటే పట్టించుకోవడానికి పరిస్థితి కనపడుతుంది. చాలాసార్లు కంప్లైంట్ చేశాను నేను. సీఎం గారికి చెప్పిన, నేను ఇట్లా ఇష్యూ ఈ విధంగా ఉన్నది, నేను ఉండను, మాక్సిమం టైం నేను బయట తిరుగుతుంటా, కాన్స్టిట్యున్సీలో పోతుంటా, హైదరాబాద్లో నేను హార్డ్లీ ఉంటా. సో నేను లేనప్పుడు నా ఇంట్లో నా ఫ్యామిలీ వాళ్ళకి సెక్యూరిటీ లేకుంటే ఎట్లా? ఒక ఎంపీ ఇళ్లనో లేకుంటే ఎంపీ ఇల్లు అని చెప్పి కావాలని చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఈ విధంగా సెక్యూరిటీ లేకపోవడం అనేది నాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. చాలా భయం, అంటే పిల్లలకు కూడా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా భయం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మాకు ఇమ్మీడియట్ గా సెక్యూరిటీ పెంచండి. నాకు అదేవిధంగా నా ఇంటి దగ్గర కూడా ఖచ్చితంగా సెక్యూరిటీని ఉంచాలని చెప్పి వారిని నేను కోరడం జరిగింది. సార్ వారి దానికి సానుకూలంగానే స్పందించి